అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను పొట్లకాయ పెరుగు పచ్చడి, అలా అంటే మరీ పెరుగు పచ్చడిలా గట్టిగా ఉండదు, కొంచెం డైల్యూటెడ్గానే ఉంటుంది. అలా అని మరీ డైల్యూటెడ్గా కూడా ఉండదు. మనం ఎందుకంటే శనగపిండి పెడతాను కాబట్టి కొంచెం చిక్కగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకున్నాను, నూనె వేసేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఇప్పుడు నేను టమాటోలు వేసేసుకుంటున్నాను. పొట్లకాయది కాబట్టి మనం ఇవి కొంచెం వేగిపోయాక మనం పొట్లకాయలు కూడా వేసేసుకుందాము. టైం పడుతుందండి, పొట్లకాయలు వేగడానికి చాలా టైం పడుతుంది. నేను ఇది హైలో పెట్టేసుకున్నానండి. నేను ఇదంతా అయిపోయాక అప్పుడు పోపు వేస్తానమాట, లాస్ట్లో పోపు వేస్తాను. సో ఇప్పుడైతే ఇవి బాగా వేగిపోయాయి కదా, ఈ ఉల్లిపాయలు కానీ టమాటోలు కానీ పచ్చిమిరపకాయలు కానీ బాగా వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇవి ఇలా వేగిపోయినప్పుడే మనం పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుందామండి. సో దట్ ఏమవుతుందంటే కొంచెం మగ్గుతాయి అనమాట. పొట్లకాయలు కసకసమంటూ ఉంటాయి కదా, అవి కొంచెం మగ్గాలి. 2-3 విడతలు పడుతుందండి. 2-3 విడతల తర్వాత అవి బాగా మగ్గిపోతాయి. అప్పుడు మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే దీన్ని మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను పసుపు వేసేస్తాను. ఇంకా పసుపు వేసేసి మగ్గడానికి పెట్టేస్తాను. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో బాగా మగ్గిపోయాయండి టమాటోలు కానీ పొట్లకాయలు కానీ ఉల్లిపాయలు కానీ బాగా మగ్గిపోయాయి. ఈ టైంలో నేను అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, అలాగే కొంచెం ఉల్లిపాయలు అవి వేసి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది వేసేస్తున్నానండి. ఆ పేస్ట్ దీంట్లో వేసేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పచ్చివాసన పోయి దీంట్లో బాగా వేగి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొన్ని ఉల్లిపాయలు, అంటే ఒక చిన్న హాఫ్ ఉల్లిపాయ వేస్తే చాలు, సరిపోతుంది. మొత్తం అంతా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. సో అది చేసి పెట్టుకున్నాను, అది వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఆవాలు, మెంతుల పొడి కొంచెం వేస్తాను మంచి ఫ్లేవర్ రావడానికి. అలాగే కొంచెం ఉప్పు వేస్తాను. ఉప్పు వేసేసి నేను ఒకసారి ఇలా కలిపేసుకుని నేను ఏదైతే పెరుగు పచ్చడి చేద్దాం అనుకుంటున్నానో డైల్యూట్ చేసి పెట్టుకున్నానో అది వేసేస్తాను. అది వేసేసుకున్నానండి. వేసేసుకుని ఇలా 1 నిమిషం ఇలా కలిపేసేసి అప్పుడు నేను ఏదైతే శనగపిండి పెట్టుకున్నానో, నేను చెప్పాను కదా శనగపిండి పెడుతున్నానని, ఆ శనగపిండి కూడా వేసేస్తాను. ఒక 2 స్పూన్ శనగపిండి ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ అండి. ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలి. బాగా చిక్కగా అయిపోతుంది. మనం శనగపిండి వేసిన ములాంచి బాగా చిక్కగా అయిపోతుంది. ఇది 1 నిమిషం, ఒక 2-3 నిమిషాలు బాగా మరగాలండి. మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో చూసారు కదండి, అక్కడ మరిగిపోతుంది పెరుగు పచ్చడి. మనం ఏదైతే మజ్జిగ వేసామో బాగా మరుగుతుంది. పుల్లని పెరుగుని కొంచెం నేను డైల్యూట్ చేసి వేసాను కదా, అది మరిగిపోతుంది. నేను తగినంత నూనె వేసుకున్నాను. పోపు గరిటెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇంగు వేస్తానండి. ఇంగు బాగా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే పెరుగు పచ్చడి కదా, ఇలాంటివన్నీ బాగుంటాయి. శనగపిండి పెట్టిన ములాంచి బాగా చిక్కగా కారం వేసుకోవాలండి. ఇందాక మనం కారం వేయలేదు కదా, సో ఇప్పుడు మన పోపులోనే నేను కారం వేసేసాను. ఈ కారం బాగా ఒక్కసారి ఇలా అయిపోయాక ఇలా ఒక్కసారి కదపాలండి. మొత్తం అంతా పట్టేస్తుంది కదా. దీన్ని ఇప్పుడు మనం ఈ పెరుగు పచ్చడిలోకి ట్రాన్స్ఫార్మ్ చేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మనం పెట్టిన ములాంచి ఇంత చిక్కగా వచ్చింది. ఆ పొట్లకాయ ముక్కలు, ఆ టమాటో ముక్కలు, ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గిపోయాయి. మనం వేసిన శనగపిండి ములాంచి మనకి ఇలాగా చిక్కగా వస్తుంది. అలాగే మనం పుల్లని మజ్జిగ తీసుకున్నాం కదా, దాంతో మనకి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. మనం వేసిన ఆవాల మెంతుల పొడి కానీ, మనం వేసిన అల్లం, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, జీలకర్ర, కొన్ని ఉల్లిపాయలు అని చెప్పాను కదా, ఆ పేస్ట్ కూడా వేసేసాం. ఇప్పుడు లాస్ట్ అండి, ఇంకేం లేదు, మొత్తం అయిపోయింది. నేను బంద్ చేసేసినానండి. ఇంకా ఎక్కువ వేయను, ఇంకా ఎక్కువ మరగక్కర్లేదు, ఇలాగే ఉంటుంది. ఇది కొంచెం సేపు అయ్యాక బాగా చిక్కగా అయిపోతుంది అనమాట. బాగా అంటే బాగా చిక్కగా అయిపోతుంది, ఎందుకంటే మనం శనగపిండి పెట్టిన ములాంచి. ఇప్పుడు ఇలా మరిగిపోయింది కదండి, ఇది బంద్ చేసేసాను. బంద్ చేసేసాక లాస్ట్ ఇంగ్రీడియంట్, చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆవ పొడిని నేను చేసి పెట్టుకున్నాను. అది 2 స్పూన్స్ వేసేసుకుంటున్నాను. ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వేసేసుకుని దాన్ని ఇందులో కలిపేసుకోవాలి. అంతేనండి, ఆవబెట్టిన పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. పెరుగు పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం
లాస్ట్లో కరివేపాకు వేసేసుకోవాలి, అలాగే కొత్తిమీర వేసేసుకోవాలి. నేను కాడలతో సహా వేసేసాను, సో దట్ మంచిగా వాసన పట్టేస్తుంది. ఎక్కువ కరివేపాకు కొత్తిమీర వేసేసుకోండి, తప్పకుండా తెప్పించుకుని వేసేసుకోండి. అంతే, అయిపోయిందండి. ఆవ పెట్టిన టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. పెరుగు పచ్చడికి చాలా చాలా గట్టిపడిపోతుంది కాసేపు అయ్యాక. ఇప్పటికే చాలా గట్టిపడిపోయింది, ఇంకా గట్టిపడిపోతుంది. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన పొట్లకాయ పెరుగు పచ్చడి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. తప్పకుండా చేసుకోండి, తినండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చపాతీలో కూడా నంచుకోవచ్చు, వేడి అన్నంలో అదిరిపోతుంది, ఆవకాయలో నంచుకుంటే ఇంకా అదిరిపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది. బాయ్ అండి.